Hi students, good morning. Today business analytics అండి. బిజినెస్ అనాలిటిక్స్ ఓకే. మనం ప్రీవియస్ క్లాస్లో బిజినెస్ అనాలిటిక్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ఫోర్త్ యూనిట్లో ఉన్నామండి. సో మనం డేటా మార్ట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. సో డేటా మార్ట్స్ వీటికన్నా ముందు ఏం డిస్కస్ చేసుకున్నాం, మనం ఈటీఎల్ ఆపరేషన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈటీఎల్ ఆపరేషన్స్లో మనకి ఏం పర్ఫామ్ చేస్తాము, మనం వాటిలో ఉన్న క్లాసిఫికేషన్స్ ఏంటని తెలుసుకున్నాం. సో దాన్ని ఏంటంటే డేటా మార్ట్స్ కోసం మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో టుడే ఏంటంటే మనం డేటా మార్ట్స్లో నెక్స్ట్ ఏంటంటే వాటిని ఎలా క్రియేట్ చేస్తామన్న దానికోసం మనం నేర్చుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ డేటా మార్ట్స్ అంటే ఒకసారి మనం రివ్యూ చేసుకోవచ్చు. ఓకే, డేటా మార్ట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ డేటా అండి. ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం డేటాని క్లాసిఫై చేసినట్లయితే దాన్ని మనం డేటా మార్ట్ లాగా తీసుకుంటాం. ఓకే, మనం డేటా వేర్ హౌస్ డేటా మార్ట్ అనేది మనం 2 టైప్స్లా తీసుకోవచ్చు అని చెప్పుకున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకి ఇండిపెండెంట్, డిపెండెంట్. డిపెండెంట్, ఇండిపెండెంట్. సో ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి, డిపెండెంట్ దెన్ ఇండిపెండెంట్ అని 2 టైప్స్ ఉన్నాయి. సో డిపెండెంట్ ఏంటంటే మనకి డేటా మార్ట్స్ అనేవి మనం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకున్నప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే డేటా వేర్ హౌస్ నుంచి తీసుకుంటామండి. డేటా వేర్ హౌస్. సో డేటా వేర్ హౌస్ నుంచి మనం డేటాను తీసుకున్నట్లయితే మనం డేటా వేర్ హౌస్ అన్నప్పుడు ఏం చెప్తున్నాం, మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి, డిఫరెంట్ అప్లికేషన్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేసి దాని మీద ఈటీఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ చేయగా వచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా వేర్ హౌస్లో అనేది స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఈ విధంగా స్టోర్ చేసిన డేటాను ఏం చేస్తామంటే డేటా మార్ట్స్లో బై యూజింగ్ ది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం ఏం చేస్తామంటే డేటా అనేది సబ్ డివైడ్ చేస్తూ ఉంటామండి. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డేటా అనేది క్వాలిటీగా ఉంటుంది, యాజ్ వెల్ as ఇంటిగ్రిటీ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్గా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే టైం అనేది కన్సంప్షన్ ఎక్కువ ఉండదు. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆల్రెడీ డేటా వేర్ హౌస్లో మనం ఉన్న డేటా అనేది మనకి క్లియర్గా ఉంటుంది, నాయిసీగా లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం డిపెండెంట్గా తీసుకుంటే డేటా వేర్ హౌస్ అనేది మనకి డేటాని ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ డేటాని అంటే ఏంటంటే మనకి క్లీన్గా ఉన్న డేటాని అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనకి ఏంటంటే డేటా అనేది తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకున్నాము. నెక్స్ట్ దాన్ని ఏంటంటే ఇండిపెండెంట్. సో ఇండిపెండెంట్ అంటే ఏంటంటే దేని మీద డిపెండెంట్ అవ్వకుండా మనకి ఏంటంటే డేటా మార్ట్స్ అనేది మనం ఓన్ క్రియేషన్ చేస్తామండి. సో ఓన్ క్రియేషన్ చేసినప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ సోర్సెస్ ఆర్ డైరెక్ట్ సోర్సెస్, ఆపరేషనల్. సో ఆపరేషనల్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటామండి. సో ఆపరేషనల్ సోర్సెస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది ఒక ప్లేస్లో రిసైడ్ అయి ఉంటుంది. అంటే మన రిక్వైర్మెంట్స్, యూజర్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ ఆపరేషనల్ డేటా అనేది సోర్సెస్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకున్న డేటాని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా అంటే ఏంటంటే మనకి ఏదైతే అవసరమో, సో డేటా వేర్ హౌస్ అనేటప్పటికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది వస్తుంది. బట్ డేటా మార్ట్స్ అనేప్పటికి ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద, ఒక సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి మనకి డేటా అనేది క్లాసిఫై చేస్తాం. సో ఆ క్లాసిఫై చేసిన డేటాలో జస్ట్ దాని యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న డేటా మాత్రమే అందులో రిసైడ్ అయి ఉంటుంది. దాని ఏంటంటే ఇక్కడ సోర్సెస్ ఆపరేషనల్ అంటే ఏంటంటే మనకి డేటా అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసుకుంటాం. సో ఈ విధంగా గ్యాదర్ చేసిన డేటాని మనం ఇండిపెండెంట్గా తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే అక్కడ కొంచెం నాయిసీ ఉంటుంది. సో ఏం చేయాలంటే మనం డేటాని క్లీన్ చేయాలండి. సో మనకి ఇచ్చిన ఈటీఎల్ ఆపరేషన్స్లో అన్నప్పటికీ ఏం చేసాము, ఎక్స్ట్రాక్షన్లో మనకి ఏమొచ్చిందండి డేటాని అనలైజ్ చేసాము. దెన్ దాన్ని ఫస్ట్ ఏం చేసామంటే డేటాని డిస్కవర్ చేసాం, నెక్స్ట్ అనలైజ్ చేసి క్లీనింగ్ ప్రాసెస్ చేసాం. సో క్లీన్ చేసిన దాన్ని ఏం చేసామంటే ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో పెట్టుకున్నాం. ఓకే, ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో పెట్టుకుని దాని ట్రాన్స్ఫర్మేషన్ అని కాల్ చేసాం. దెన్ ఏంటంటే లోడింగ్ అనేది ఏ విధంగా చేయాలని మనది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో సమ్ ఆఫ్ ది లోడింగ్స్ అని ఏం చెప్పుకున్నామండి మనం, ఇంక్రిమెంట్ లోడ్ ఉంటుంది, ఫుల్లీ రిఫ్రెష్ లోడ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే
ఈ లోడింగ్స్లో ఏంటంటే మనకి ఇనీషియల్ నోడ్ ఒకటి ఉంటుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ని ఏం చేస్తామంటే మనం డేటా వేర్ హౌస్లో డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ మనం డేటా వేర్ హౌస్లో డేటాని స్టోర్ చేసినప్పుడు ఈటీఎల్ ఆపరేషన్స్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేసామో ఇండిపెండెంట్ అంటే డేటా మార్ట్ని ఇండిపెండెంట్గా క్రియేట్ చేసినప్పుడు కూడా మనం ఈటీఎల్ ఆపరేషన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పర్ఫామ్ చేయాలి. బికాస్ ఆఫ్ ఎందుకంటే డేటా వేర్ హౌస్ నుంచి తీసుకున్న డేటా అనేది క్లీన్గా ఉంటుంది ఆల్రెడీ. సో క్వాలిటీ ఇంటిగ్రిటీ అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్గా తీసుకుంటున్నాం కాబట్టి మనకి డెఫినెట్గా ఏం చేయాలంటే క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి. కాబట్టి మనం తప్పనిసరిగా ఈటీఎల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. సో ఈ విధంగా ఇండిపెండెంట్గా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే డేటా అనేది కొంచెం ఇన్కన్సిస్టెన్సీగా ఉంటుంది అండ్ ఏంటంటే యాక్యురేట్గా ఉండదు. సో వీటిని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ఈటీఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత డేటా అనేది డేటా మార్ట్లో స్టోర్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, టుడే ఏంటంటే మనకి క్రియేషన్ ఏ విధంగా చేస్తాము. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే ఈ యూనిట్ అంతా కూడా థియరిటికల్ బేస్ మీద ఉంటుందండి. సో థియరిటికల్ బేస్ మీద ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే 1-2 సార్లు మనకు అర్థమయ్యేంత వరకు మనం చదువుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్దర్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని ఈజీగా రాయడానికి కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ ఒక టాపిక్ మీద రిలేటెడే ఉంటుంది. సో డేటా వేర్ హౌస్ అన్నప్పటికీ ఏంటంటే డేటాని ఒక ప్రాసెసింగ్ చేసి డేటా వేర్ హౌస్ అంటే డేటా బేసెస్లో మనం స్టోర్ చేస్తాం. సో ఈ స్టోర్ చేసే ప్రాసెస్లో మనం ఏం యూజ్ చేస్తాం, ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తాం, అసలు స్టోర్ చేయడానికి ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయని ఒకసారి మనం ఏంటంటే 1-2 సార్లు చదువుకోవడం వల్ల అంటే మనం ఓన్ క్రియేషన్ కాకుండా జస్ట్ మనం ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో దాన్ని 1-2 సార్లు చదువుకోవడం వల్ల మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఫస్ట్ చదవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే డేటా మార్ట్స్లో క్రియేషన్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో దేర్ ఆర్ 5 స్టెప్స్ ఉన్నాయండి. ఓకే, 5 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనింగ్, constructing, populating, then accessing and managing. Okay, accessing and managing. Then designing. So డిజైనింగ్ దేని మీద అండి, డేటా మార్ట్స్ని మనం ఏ విధంగా డిజైన్ చేస్తాం అంటే ఏంటంటే బేసిక్గా మనం డిజైన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డేటా అనేది అనలైజ్ చేయాలని చెప్పుకున్నాం. అండ్ ఏంటి డిస్కవరీ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం డిజైన్ ఫేజ్లో మనం డిస్కవర్ చేస్తామండి. సో ఫస్ట్ ఏంటంటే మనకి యూజర్ అనేవాడు ఏదైతే మనకు కావాలి అనుకుంటున్నాడో బిజినెస్ ఓరియంటెడ్గా, సో దాన్ని ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ప్రిఫర్ చేయాలండి. సో యూజర్ కోసం మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యూజర్ బేస్ మీద మనం డిజైనింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిక్వైర్మెంట్స్ అనేది మనం గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, గ్యాదర్ చేసిన వాటిని ఏం చేస్తామంటే మనం ఒక ఫామ్లో పెట్టి అంటే ఈటీఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఒక స్టాండర్డ్ ఫామ్లో పెట్టి మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేస్తామండి. ఓకే, పాపులేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేషన్. సో మనం ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాము, సో ఇనీషియల్గా క్రియేట్ చేసిన మనం ఏమంటున్నామండి, పాపులేట్ చేయడం అని అంటున్నాం. సో పాపులేట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా యాక్సెసింగ్ చేసుకుంటాం. సో డేటా అనేది మనం ఎందుకు స్టోర్ చేస్తున్నామండి, ఈ ప్రాసెస్ అంతా యూజర్ అనేవాడు యూజ్ చేసుకోవడానికి, దాన్ని తిరిగి యాక్సెస్ చేసుకోవడానికి. దాని ఏంటంటే మేనేజింగ్. సో ఈ స్టోర్ చేసిన డేటా మీద ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామనే దానికోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిజైనింగ్ కోసం తెలుసుకుందామండి. సో డిజైనింగ్లో ఏంటంటే దిస్ ప్రాసెస్ ఆఫ్ ది డిజైనింగ్ ద డేటా మార్ట్ స్టార్ట్స్ విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ ది డేటా మార్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడంటే మనకి డిజైన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేసుకోమంటున్నాడు. బికాస్ ఆఫ్ మనం దేనికోసం చేస్తున్నామండి, ఆర్గనైజేషన్ కోసం ఒక డేటా మార్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇటువంటి టైప్లో ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది తీసుకోమని చెప్తున్నాడు. సో ఏంటంటే ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఫస్ట్ స్టెప్ అండి. సో రిక్వైర్మెంట్స్ అనేది దేనికన్నా ఫస్ట్ స్టెప్. ఫర్ యాజ్ వెల్ యాజ్ మనం సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో సాఫ్ట్వేర్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యూజర్ బేస్ మీద థింక్ చేయాలి. సో యూజర్కి ఎటువంటి ఫీచర్స్ ఉంటే అతను అట్రాక్ట్ అవుతున్నాడు, సో అటువంటి మీద మనం డిపెండ్ అయ్యి వాటి మీద ఫోకస్ చేసి మన రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేయాలి. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం ప్రీవియస్గా మనం
ప్రాసెస్లో లైఫ్ సైకిల్ చెప్పుకున్నాము, ప్రాసెస్ చెప్పుకున్నాము బిజినెస్లో. సో బిజినెస్లో ఒక ఐటెం క్రియేట్ చేయడానికి అంటే ఒక ఐటెంని తయారు చేయడానికి మనం ఎంతైతే రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇక్కడ కూడా ఏంటంటే డేటా మార్ట్స్ అంటే డేటాని క్రియేట్ చేయడానికి కూడా సేమ్ యాజ్ వెల్ యాజ్ అంత ఇంపార్టెన్స్ ఇస్తూ రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే దిస్ హెల్ప్స్ టు అనలైజ్ టు ఐడెంటిఫై ద రైట్ కైండ్ ఆఫ్ ది డేటా నీడెస్ టు ఆల్సో ఎస్టాబ్లిషెస్ టు సోర్సెస్ ఆఫ్ ది రిక్వైర్డ్ డేటా. సో ఇది ఏమంటున్నారంటే రైట్ కైండ్ ఆఫ్ డేటాని తీసుకోవడం వల్ల మనకి ఉపయోగం అనేది ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాము, రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది గ్యాదర్ చేస్తున్నాం. సో గ్యాదర్ చేసిన డేటా అనేది మనకు అవసరమా కాదా అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాలని చెప్తున్నాడు. సో ఇన్ కేస్ మనకి అనలైజ్ చేసినప్పుడు ఆ రిక్వైర్మెంట్ అంటే రైట్ కైండ్ ఆఫ్ డేటా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా రైట్ కైండ్ ఆఫ్ డేటా అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఆ డేటా ఏంటంటే మనకి ఫర్దర్గా ఎక్కువ నీడ్ ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ this is the finalized analysis prepare the physical and the logical design for the data modes. సో ఒక్కసారి మనం రిక్వైర్మెంట్ తీసుకున్న తర్వాత దీంట్లో 2 phases ఉంటాయండి, ఫిజికల్ అండ్ లాజికల్. డేటా మార్ట్లో ఫిజికల్ అనే లాజికల్ అనే 2 పారామీటర్స్ ఉంటాయండి. సో ఫిజికల్ అంటే ఏంటి, లాజికల్ అంటే ఏంటి. ఫిజికల్గా అంటే ఏంటి, మనం విజిబుల్గా ఏదైతే ఉందో సో మన రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేస్తాం. సో రిక్వైర్మెంట్స్ అనేది మన దగ్గర ఉంటుంది. సో ఏదైతే ఫిజికల్గా ఉందో దాన్ని ఏమంటామంటే, ఏదైతే విజిబుల్గా ఉందో దాన్ని ఫిజికల్ అని అంటాం. యాజ్ వెల్ యాజ్ లాజికల్ అంటే ఏంటంటే ఆ డేటా మీద మనం ఎటువంటి ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము. సో పర్ఫామ్ చేసేంత వరకు మన టెక్నిక్స్ అనేది మనం ఏం చేస్తాం, హైడ్ చేస్తాం. సో దాన్ని ఏమంటామంటే లాజికల్గా కాల్ చేస్తాం. దెన్ the physical design is a design that shows the how the data is actually organized and the structure is physical stored media. ఓకే, మనం ఫిజికల్ అంటే ఏం చెప్తున్నాడండి, మనకి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిజికల్గా స్టోర్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫిజికల్గా స్టోర్ చేస్తాము, దాన్ని ఏమంటున్నామంటే ఫిజికల్ అని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ద లాజికల్ డిజైన్ ఈజ్ అ డిజైన్ ఆఫ్ ది లేఅవుట్ ఆఫ్ ది డేటా ప్రిజర్వ్డ్ బై ది ఎండ్ యూజర్. సో ఏదైతే ఎండ్ యూజర్ యొక్క డేటా అనేది మనం తీసుకుంటున్నామో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటండి ఎండ్ యూజర్. సో ఏదైతే ఎండ్ యూజర్ అనే డేటాని మనం రిక్వైర్ చేసుకుంటున్నామో ఆ డేటాని ఏమంటున్నాడంటే లాజికల్గా ప్రాసెస్ చేయాలి. సో లాజికల్గా ప్రాసెస్ చేసేంతవరకు మనకి డేటా అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుందండి, మనకి ఫిజికల్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మళ్ళీ ఒక్కసారి ఓవర్వ్యూ చూసినట్లయితే మనం ఏమంటున్నాడు, ఫస్ట్ డేటా మార్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు సో ఫర్దర్గా ఏంటంటే బిజినెస్ ఆర్గనైజేషన్లో ఏం చేస్తామంటే మనం రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నాము. సో వేరే వాటికి ఏ విధంగా మనం రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నామో సేమ్ ఆ ప్రాసెస్లోనే యూజర్ మీద బేస్ చేసుకుని మనకి రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకోవాలని చెప్తున్నాడు. ఓకే, ఈ రిక్వైర్మెంట్స్ అనేది కరెక్ట్గా అంటే రైట్ టైంలో రైట్ నీడ్స్ అనేవి తీసుకుంటే దాని ఉపయోగం అనేది ఎక్కువ ఉంటుంది, ఫర్దర్గా కూడా మనకి అవి బాగా ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. సో డిజైనింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మెయిన్ క్రూషియల్ అండి. సో క్రూషియల్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో ఇదే డిజైనింగ్, ఫస్ట్ డిజైనింగ్లో మనం తీసుకునే పారామీటర్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ మీద బేస్ అయ్యి మన ప్రాజెక్ట్ ఆర్ మన డేటా అనేది మనకి క్రియేట్ అవుతుంటుంది. సో ఈ విధంగా చేసిన డేటాని ఏమంటున్నాడు, ఫిజికల్ లాజికల్ అనే 2 పారామీటర్స్తో చెప్తున్నాడు. సో ఫిజికల్ అంటే ఏం చెప్పాడు, మనం రిక్వైర్ చేసిన డేటాని అనేది ఒక ప్లేస్లో స్టోర్ చేయాలని చెప్తున్నాడు, నథింగ్ బట్ ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలని చెప్తున్నాడు. సో ఈ స్టోర్ చేసిన డేటాని లాజికల్గా అంటే ఎండ్ యూజర్కి తగ్గట్టుగా మనం ఏం చేస్తామంటే ప్రిసైజ్ చేస్తామని చెప్తున్నాడు. సో అప్పటి వరకు స్టోర్ అయి ఉంది డేటాని, దాన్ని ఏం చేస్తున్నాం, సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసి లాజికల్గా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది డిజైనింగ్ ఫేజ్ అండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్టింగ్, మనం తీసుకున్న డేటాని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో మనం ఫిజికల్గా లాజికల్గా పారామీటర్స్ ఏదైతే తీసుకున్నామో అందులో ఉన్న డేటాని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కన్స్ట్రక్షన్ ఫేజ్లోకి వచ్చామండి. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందండి, సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ అని మెథడ్ మీద బేస్ అయి ఉంటుంది. సో మనం ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్గానే మనం ఏం చేయాలంటే ఒక బ్లూ ప్రింట్లా మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఎటువంటి టైప్ అనేది మనకి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి ప్లానింగ్ ఉండాలి. సో డేటా అనేది మనం గ్యాదర్ చేసుకున్నాం, గ్యాదర్ చేసిన డేటాని ఏ విధంగా అరేంజ్ చేయాలి. ఓకే, ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 డేటాబేసెస్ ఉన్నాయండి మనకి ఉన్నప్పుడు మనం తీసుకున్న డేటా అనేది ఏ సబ్జెక్ట్ ఆఫ్ డేటా టైప్కి రిలేటెడ్గా ఉంది అని అనలైజ్ చేసి అప్పుడు కన్స్ట్రక్షన్ అనేది మనం స్టార్ట్ చేయాలి. సో కన్స్ట్రక్టింగ్ కోసం చూస్తే దిస్ ఈజ్ ద స్టేజ్ ఫిజికల్ అండ్ లాజికల్ డిజైన్ ఆర్ గివెన్
ఏ షేప్. సో ఫిజికల్గా లాజికల్గా తీసుకున్న డేటా కంటే ఒక షేప్ని అనేది మనం కన్స్ట్రక్టింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మనం ఏం చెప్పాము, దీని ఏంటి కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా అనలైజ్ చేసిన డేటాని. సో ఫిజికల్గా లాజికల్గా మనం ఏదైతే గ్యాదర్ చేసుకున్నామో డేటాని, ఆ డేటాని ఏం చేయాలంట ఒక షేప్ అనేది ఇవ్వాలని చెప్తున్నాడు. ద ఫిజికల్ డేటాబేస్ అండ్ స్టోరేజ్ ప్లేస్ ఈజ్ క్రియేటెడ్. సో ఫిజికల్ డేటాబేస్కి ఏంటంటే స్టోరేజ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుందంట. ఓకే, ఫిజికల్గా ఏదైతే డేటా ఉందో ఇన్ఫర్మేషన్ అనేది ఈ కన్స్ట్రక్టింగ్లో ఒక డేటాబేస్లో క్రియేట్ చేస్తాము. ద స్టోరేజ్ స్పేస్ ఈజ్ క్రియేటెడ్. ద ఎంటిటీస్ ఆర్ రిలేషన్షిప్స్ ఈచ్ అదర్ స్పెసిఫైడ్ స్కీమాస్ డ్రాన్ ఇన్ ద టేబుల్స్ ఇండెక్సెస్ ఆర్ డిఫైన్డ్. జనరల్లీ డేటా మోడ్స్ ఆర్ యూజెస్ RDBMS మోడల్స్ అండ్ SQL క్వెరీ లాంగ్వేజెస్. సో ఇక్కడ కన్స్ట్రక్టింగ్లో ఏం చేస్తున్నామంటే మన డేటా అనేది ఏ విధంగా స్టోర్ చేస్తున్నాము అని చెప్తున్నాడండి. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ డేటా అనేది మనం రిలేషనల్ స్కీమాని యూజ్ చేస్తున్నాం. సో రిలేషనల్ స్కీమా అనేది యూజ్ చేసి మనం డేటా అనేది మనం ప్రిజర్వ్ చేస్తున్నాం ఆర్ స్టోర్ చేస్తున్నాం. సో ఈ విధంగా రిలేషనల్ స్కీమా అంటే ఏంటి, అసలు స్కీమా అంటే ఏంటంటే డేటా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తుందండి. సో డేటాకి దాని ఏంటి, అసలు దాని వర్కింగ్ ఏంటి, అసలు డేటా యొక్క మీనింగ్ అనేది స్కీమా అని చెప్తుంది. స్కీమా అంటే నార్మల్గా ఏం చెప్తామంటే ఏంటంటే డేటా యొక్క డిస్క్రిప్షన్ని స్కీమా అని కాల్ చేస్తామండి. సో ఒక ప్రొసీజర్ అనేది స్కీమాలో ఉంటుంది. సో రిలేషనల్ అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనం టేబుల్స్ అండి. సో రిలేషనల్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ది టెర్మినాలజీ అనేది ఉంటుంది. సో ఈ విధంగా రిలేషనల్ డేటాబేస్ అని కాల్ చేస్తామండి. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఎనీథింగ్ ఇన్ ద డేటాబేస్ విల్ బి స్టోర్డ్ బై యూజింగ్ ది టేబుల్స్. సో టేబుల్స్ యూజ్ చేసి మాత్రం మనం ఏం చేస్తామంటే డేటాబేస్లో అనేది డేటాను స్టోర్ చేస్తాం. బికాస్ ఆఫ్ 2 పారామీటర్స్ అనేవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే డేటాబేస్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో రిలేషనల్ అంటే మీనింగ్ ఏంటంటే డేటాబేస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రిలేషనల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏమని కాల్ చేస్తామంటే RDBMS. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ DBMS అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకోవచ్చు. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాని ఏం చేస్తామంటే డేటాబేస్లో మనం ఏం చేస్తున్నాం, ఫామ్ చేస్తున్నాం. సో కలెక్షన్ ఆఫ్ డేటాని మనం ఏం చేస్తున్నామంటే మేనేజ్ చేస్తున్నాం. అటువంటి స్కీమాని ఏం చేస్తున్నాం, మనం ఏమని కాల్ చేస్తున్నాము, డేటాబేస్ అని కాల్ చేస్తున్నాం. సో మనం ఆల్రెడీ ఉన్న డేటాని సమ్ ఆఫ్ ది ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే వాటిని ఏం చేస్తున్నాం, మేనేజ్ చేసుకుంటున్నాం. సో డేటాబేస్ని. సో రిలేషనల్ అని వచ్చినప్పటికీ ఏంటంటే రిలేషనల్ మీన్స్ ఏంటంటే ఒక డేటాకి ఒక స్కీమా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ మనం దీన్ని ఏమంటున్నామండి, ఒక రిలేషన్ కాల్ చేయాలి. టేబుల్ అని కాదు, మనం DBMSకి వచ్చినప్పుడు అంటే RDBMS అనే వర్డ్ యూజ్ చేస్తున్నప్పటికీ మనకి టేబుల్ ఏమని కాల్ చేస్తామంటే ఒక రిలేషన్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే రోస్, వీటిని ఏమంటామండి, రోస్ అని కాల్ చేస్తాం. ఓకే, ఏదైతే హారిజెంటల్గా ఉన్నాయో వాటిని రోస్ అని కాల్ చేస్తాం, రోస్. సో రోస్ని మనం ఏమని కాల్ చేస్తామంటే టుపుల్స్ అని కాల్ చేస్తాం, టుపుల్స్. ఇది ఏంటంటే బేసిక్ టెర్మినాలజీ అండి, మనకు ఫర్దర్గా వీటి కోసం వస్తుంది. సో వాటి కోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్గానే తెలుసుకున్నాము. సో రోస్ని మనం ఏం కాల్ చేస్తామో DBMSలో టుపుల్స్ అని కాల్ చేస్తాం. ఓకే, దెన్ ఏంటంటే నెక్స్ట్ వెర్టికల్గా ఏదైతే ఉన్నాయో వాటిని ఏం కాల్ చేస్తామంటే కాలమ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, కాలమ్స్ అని కాల్ చేస్తాం. సో ఈ కాలమ్స్ని ఏమైనా నేమింగ్ ఇచ్చుకున్నామంటే యాట్రిబ్యూట్. మనం ఫీల్డ్స్ అని ఏంటి అన్నామంటే కాలమ్స్ని ఫీల్డ్స్లా తీసుకున్నాం. సో ఫీల్డ్స్ ఏమవుతాయి మనకి, యాట్రిబ్యూట్స్ అవుతాయి. దెన్ రోస్ ఏమవుతాయి అండి మనకి, రికార్డ్స్ అవుతాయి. ఓకే, రోస్ అనేవి రికార్డ్స్ అవుతాయి. దెన్ యాట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్ ఏమవుతాయి అంటే మనకి ఫీల్డ్స్లా తీసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది బేసిక్ టెర్మినాలజీ అండి. ఓకే, ఏంటి టేబుల్ అని ఒకటి తీసుకున్నప్పుడు డేటాబేస్లో మనం టేబుల్ని ఏమని కాల్ చేస్తాం, రిలేషన్ అని కాల్ చేస్తాం. దెన్ దీంట్లో రోస్ని ఏమని కాల్ చేస్తున్నాము, టుపుల్స్ అని కాల్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ కాలమ్స్ని యాట్రిబ్యూట్స్ అని కాల్ చేస్తాం. మనం ప్రీవియస్గా చదువుకున్నప్పుడు ఏంటంటే మనకి ఒక టేబుల్ తీసుకున్నప్పుడు మనం రోస్ని ఏమని కాల్ చేసుకున్నాము, రికార్డ్ అని కాల్ చేస్తాం. సో కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్ యొక్క ఒక లైన్ ఏమని తీసుకున్నాం, రోని ఏమని కాల్ చేస్తామని రికార్డ్ అని తీసుకున్నాం. రికార్డ్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్ లెవెల్ అని తీసుకున్నాం. దేంట్లో తీసుకున్నామండి మనం, ట్రాన్స్ఫర్మేషన్లో తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకి కాలమ్స్ని యాట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అని కాల్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది బేసిక్ టెర్మినాలజీ.
సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, కన్స్ట్రక్టింగ్ అనేది ఫిజికల్గా అండ్ లాజికల్గా తీసిన డేటా అనేది ఏం చేయమంటున్నాడు, దానికి ఒక షేప్ అనేది ఇవ్వమంటున్నాడు. సో ఈ విధంగా చేసిన దాన్ని ఏమంటున్నాడు అంటే రిలేషనల్ డేటాబేస్లో మనం స్టోర్ చేయాలని చెప్తున్నాడు. సో రిలేషనల్ డేటాబేస్లో స్టోర్ చేసినప్పుడు బై యూజింగ్ ది RDBMS అండ్ క్వైరీస్. సో SQL క్వైరీస్. SQL అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అండి. సో స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం డేటాబేస్ని ఒక ప్రోగ్రామేటిక్గా మనం ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాము. సో టేబుల్స్ని ఏం చేస్తామంటే ప్రోగ్రామేటిక్గా స్టోర్ చేస్తాం. సో ఇక్కడ SQL అండి ఏంటంటే అది ఒక సమ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండి. సో ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి మనం డేటా అనేది డేటాబేస్లో స్టోర్ చేస్తాం. సో దాన్ని SQLని కాల్ చేస్తాం. క్వైరీ అంటే ఏంటంటే మనం క్వశ్చన్స్ అండి. అంటే మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్ తీసుకున్నాం, అంటే ఒక టేబుల్ తీసుకున్నాము. సో టేబుల్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రో ఆర్ కాలం ఏదైనా మనం అచీవ్ చేసుకోవాలనుకుంటున్నాం. సో బై యూజింగ్ ది క్వైరీ. సో క్వైరీ అంటే ఏంటంటే క్వశ్చన్స్ చేస్తున్నాం, దాన్ని ఒక క్వశ్చన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కన్స్ట్రక్టింగ్. సో కన్స్ట్రక్టింగ్లో ఏం చేయమన్నాడు, రిలేషనల్ డేటాబేస్ అనేది అండ్ SQL అనే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనం కన్స్ట్రక్టింగ్ అనేది చేస్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది కన్స్ట్రక్టింగ్. నెక్స్ట్ ఏంటంటే పాపులేటింగ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం, ఒక డేటాబేస్ని ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ మోస్ట్ గెట్టింగ్ ది డేటా ఇన్ టు ద డేటా మార్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం డిజైన్ చేసిన దాన్ని యాజ్ వెల్ యాజ్ కన్స్ట్రక్ట్ చేసిన డేటా అనేది ఇప్పుడు డేటా మార్ట్లోకి అనేది పెడుతున్నామని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే as discussed earlier, the process of the getting the data depending on whether the dependent data mode or the independent data modes. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం డేటా మోడ్స్ అనేది 2 టైప్లో చేసామని చెప్తున్నాము. సో ఎయిదర్ డిపెండెంట్ అన్న అవ్వచ్చంట, ఇండిపెండెంట్ అన్న అవ్వచ్చంట. డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. సో మనం తీసుకున్న డేటా అనేది మన డేటా మార్ట్స్ అనేది పాపులేటింగ్లో క్రియేట్ చేస్తున్నాం. సో ఈ క్రియేట్ చేస్తున్న డేటా అనేది ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు, డిపెండెంట్ అయినా ఉండొచ్చు ఆర్ ఇండిపెండెంట్ అయినా ఉండొచ్చు. సో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డిపెండెంట్ అంటే బై యూజింగ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా వేర్ హౌస్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన డేటా వేర్ హౌస్ని తీసుకుని చేయొచ్చు. లేకపోతే మన ఓన్ క్రియేషన్ అంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఆపరేషనల్ సిస్టమ్ నుంచి డేటా అనేది తీసుకుని మన ETL ఆపరేషన్ పర్ఫామ్ చేసి మన డేటా మార్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. Then this process would also create a metadata as well as information about the sources of the data, name, type. సో ఈ విధంగా చేసిన డేటాని ఏంటంటే ఇక్కడ డేటా మార్ట్ని ఏ విధంగా తీసుకుంటున్నాడంటే డేటాని మెటా డేటాలా తీసుకుంటున్నాడండి. సో మెటా డేటా అన్నప్పటికీ ఏంటంటే మనకి డేటా అబౌట్ ది డేటాని తీసుకున్నాం. సో ఇటువంటి డేటాని ఏం చేయాలంటున్నాడంటే ఒక డేటాని తీసుకున్నట్లయితే దానికి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలిసి ఉండాలి. సో డేటా టైప్ ఏంటి, డేటా నేమ్ ఏంటి, డేటా ఐడి ఏంటి. సో ఇటువంటి కొన్ని అట్రిబ్యూట్స్ని ఏం చేయాలంటే మనం డేటా మార్ట్లో క్రియేట్ చేస్తున్నప్పుడు, అంటే డేటా మార్ట్లో డేటాని తీసుకున్నప్పుడు డేటా యొక్క ప్రతి ఈచ్ ఇండివిజువల్ పారామీటర్ అనేది మనకి తెలిసి ఉండాలని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే పాపులేటింగ్లో మనం డేటా మార్ట్ అనేది క్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది స్టేజ్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం క్రియేట్ చేస్తున్నాం డేటా మార్ట్ని. సో ఈ డేటా మార్ట్ అనేది ఎయిదర్ డిపెండెంట్గా ఆర్ ఇండిపెండెంట్గా ఏదో ఒక విధంగా మనం ఏం చేయమంటున్నాడు అంటే మనకి క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. దెన్ మనం ఈ విధంగా క్రియేట్ చేసిన డేటాని ఏం చేస్తున్నామండి, మనం ఒక షేప్ ఇచ్చుకున్నాం. సో దాన్ని డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్గా చేసిన డేటాని అనేది మనకి డేటా మార్ట్స్లో క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. దెన్ ఒక మెటా డేటా అంటే ఈచ్ ఇండివిజువల్ డేటాని అంటే డేటా యొక్క డిస్క్రిప్షన్ కూడా మనం ఏం చేస్తున్నామంటే తెలుసుకోవాలని చెప్తున్నాడు. సో ఒక మెటా డేటా అన్నప్పటికీ ఏం చెప్పుకున్నాం, డేటా అబౌట్ ది డేటా. సో ఇక్కడ డేటా మార్ట్లో ఏదైతే స్టోర్ చేస్తున్నామో ఈచ్ ఇండివిజువల్ డేటాని ఏం చేయమంటాడంటే మెటా డేటా చేయమంటున్నాడు. ఓకే, మెటా డేటా అంటే ఏంటంటే ఆ డేటా యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది పాపులేటింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యాక్సెసింగ్. సో యాక్సెసింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ యూజ్ చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటా మార్ట్స్ నుంచి డేటాని ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలి అన్న దానికోసం యాక్సెసింగ్ ఉంటాయండి. సో ఈ యాక్సెసింగ్లో ఏంటంటే సమ్ ఆఫ్ ది రిపోర్టింగ్ టూల్స్ అనేది ఉంటుంది. ఓకే, మనం ప్రీవియస్గా ఏం డిస్కస్ చేసుకున్నామండి, రిపోర్టింగ్ టూల్స్కి వచ్చినప్పటికీ OLAP అండ్ OLAP ఆపరేషన్స్ అనేవి మనం తీసుకున్నాం. OLTP అండ్ OLAP
ఓఎల్ఏపి ఓలాప్ దెన్ ఓఎల్టీపీ ఆపరేషన్స్ అనేవి మనం తీసుకున్నాము. అవి మనకు నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. సో వాటి కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో యాసెసింగ్ అనేది రిపోర్టింగ్ టూల్ యూజ్ చేసి మనం చేస్తాము. సో యాసెసింగ్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ది డేటా. సో యూజింగ్ ది డేటాని ఏమంటున్నాము అంటే డేటాబేస్లో స్టోర్ చేసిన డేటా అనేది యూజ్ చేసుకోవాలని చెప్తున్నాం. సో ఈ యూజ్ చేసుకున్న డేటాని ఏం చేస్తున్నాం, మనం రిపోర్ట్ చేస్తున్నాం. అంటే మనం డేటాని యూజ్ చేసుకోవడం మనం ఏం కాల్ చేస్తున్నాము, యాసెసింగ్ అని కాల్ చేస్తున్నాం. సో in this the analysis studies the query that are data modes can be handled, the kind of the reports, graphs, tables it can be generated. ఓకే, మనం డేటా అనేది ఏమని స్టోర్ చేసుకుంటున్నామండి, టేబుల్స్ ఫామ్లో స్టోర్ చేసుకున్నాం. సో ఏం చెప్తున్నాడంటే మన డేటా అనేది యాక్యురేట్గా గ్యాదర్ చేయాలంటే ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ది రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేయాలని చెప్తున్నాడు. సచ్ యాజ్ టేబుల్స్, గ్రాఫ్స్, ఈ విధంగా ఏంటంటే సమ్ ఆఫ్ ది టూల్స్ అనేది యూజ్ చేసి మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకుంటాము అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఏ మెటా లేయర్ ఈజ్ క్రియేటెడ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ది డేటాబేస్ స్ట్రక్చర్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ టు ద ఫార్మేట్ ద యాక్సెప్టబుల్ అండ్ అండర్స్టాండ్ బై ది ఎండ్ యూజర్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము, మనం ఓన్గా ఇన్ కేస్ ఇండిపెండెంట్గా డేటా అనేది తీసుకుంటే మనం ఆపరేషన్స్ అనేవి ఈఎల్టీ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలని చెప్తున్నాం. సో ఈ పర్ఫామ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ అనేది చేస్తాం, అంటే ఒక స్టాండర్డ్ ఫామ్లో డేటా అనేది మనం రిసైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఏమవుతుందండి, డేటా అనేది ఒక ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఏంటంటే దాని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనకు స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే ఎండ్ యూజర్కి అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. యాసెసింగ్ చేసుకోవడం కంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద డేటా మార్ట్ ఈజ్ క్రియేటెడ్. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఒక డేటా మార్ట్కి అండ్ యూజర్కి అనేవాడికి ఏంటంటే ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుందని యాసెసింగ్లో చెప్తున్నాడు. ఓకే, ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా అనేది యాసెసింగ్ అంటే ఏంటంటే యూజింగ్ ఆఫ్ ది డేటా అని చెప్తున్నాడు. అంటే డేటాను మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది దేని మీద బేస్ అయ్యి ఉందండి, యాసెసింగ్ మీద బేస్ అయ్యి ఉంది. దెన్ ఏం యూజ్ చేస్తున్నాం మనం, టేబుల్స్, గ్రాఫ్స్, ఎక్స్ట్రా. సో ఇటువంటి రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామంటే యాసెసింగ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. సో ఈ విధంగా పర్ఫామ్ చేసిన ఇది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఉండాలని చెప్తున్నాడు. సో ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏంటంటే ఒక ఫీచర్లోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. టేబుల్స్, గ్రాఫ్స్ ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఎండ్ యూజర్ అండ్ ద డేటా మార్ట్ ఈజ్ క్రియేటెడ్. సో ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నాడండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది యాక్సెసింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ స్టేజ్ మేనేజింగ్. మేనేజింగ్ అంటే ఏంటంటే మనం తీసుకున్న డేటాని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, స్టోర్ చేసిన డేటాని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ స్పానింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది డేటా మార్ట్. డేటా మార్ట్ యొక్క లైఫ్ టైం అనేది దేని మీద యూజ్ అవి ఉంటుందండి, దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మేనేజ్మెంట్ మీద. ఇన్ కేసు డేటా అనేది మేనేజ్ చేస్తూ లేమనుకో మనం స్టోర్ చేసిన డేటా అనేది మనకి యూజ్లెస్గా ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని చెప్తాడు. అంటే డైలీ మనం ఏం చేస్తామంటే ఆ డేటా మార్ట్ మీద మేనేజ్ చేస్తూ ఉంటాం, అంటే సమ్ ఆఫ్ ది ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఇట్ ఎన్ష్యూర్ దట్ ద సెక్యూర్ అండ్ క్వాలిటీ డేటా ఈజ్ అవైలబుల్. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే డేటా యొక్క సెక్యూరిటీ పెరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. సో సెక్యూరిటీ ఏ విధంగా పెరుగుతుందండి, మనం ఎప్పటికప్పుడు మేనేజ్ చేస్తూ అప్డేట్ డిలీట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. అంటే డేటా మార్ట్ని తరోలీగా మనం ఏం చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు సో క్వాలిటీ అనేది కూడా పెరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే as the business need expands the data marts are upgraded and updated keeping the with changing the expectations of the user. సో ఇక్కడ ఏం చేయాలంటే యూజర్ బేస్ మీద అప్డేటింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యూజర్ ఒక ఐటమ్ మీద ఆర్ సమ్ ఆఫ్ ది డేటా మీద ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే మనకి టైంతో పాటు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా చేంజ్ అయిపోతున్నప్పుడు మన డేటా కూడా చేంజ్ అవుతూ ఉండాలి దాంతో ప్యారలల్గా. సో ఈ విధంగా ఏంటంటే మనం అప్డేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన డేటాని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, మనకి యూజర్ రిక్వైర్మెంట్స్తో పాటు అంటే యూజర్ ఇంట్రెస్ట్తో పాటు మనకి డేటా అనేది కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలి అని అనుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అనేది డైలీ మనం ఆ డేటాను అప్డేట్ చేసుకుంటూ ఉంటే మన డేటా మార్ట్ అనేది ఎటువంటి యూజ్లెస్ లేకుండా ఉండదు అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ది డేటా మార్ట్ డిజైన్ అండి. సో కన్స్ట్రక్షన్లో ఏంటి ఇన్వాల్వ్ ది క్రియేషన్. సో ఇదేంటంటే క్రియేషన్లో
స్టెప్స్ అండి. సో ఏంటంటే మనకి డేటా మార్ట్ అనేది ఒక మెయిన్ టాపిక్ అండి. సో దీంట్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ డేటా మార్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఎన్ని టైప్స్ ఆఫ్ లా క్రియేట్ చేస్తాము, డిపెండెంట్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఉంటుంది, బై యూజింగ్ డయాగ్రామ్స్ యూజ్ చేసుకుని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మనకి క్రియేషన్, డేటా మార్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామని చెప్పుకుంటే మనకి డిజైనింగ్, కన్స్ట్రక్టింగ్, పాపులేటింగ్, యాసెసింగ్, మేనేజింగ్. సో ఈ స్టెప్స్ని ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు ఏంటంటే డేటా మార్ట్ అనేది యూజ్లో ఉంటుందని చెప్తున్నాం. సో డేటా మార్ట్ ఏంటంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్, సో ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డేటా అనేది మనం డిరైవ్ చేస్తున్నామండి. సో దీన్ని ఏమంటాం, డేటా మార్ట్ అని కాల్ చేస్తాం. సో డేటా మార్ట్ వల్ల సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాటి కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి దస్ ద డేటా మార్ట్స్ ఆర్ లైక్ ఏ మినీ డేటా వేర్ హౌస్. సో మనం ఏం చెప్పుకున్నామండి, డేటా మార్ట్ అనేది ఒక మినీ డేటా వేర్ హౌస్ అని చెప్తున్నాం. సో డేటా మార్ట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ మనకి ఈ డేటా మార్ట్స్ వచ్చేస్తున్నాయి కదా. సో డేటా వేర్ హౌస్ మనం ఏం చేస్తున్నాం, ఈటీఎల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే చేస్తున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి డేటాబేస్కి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఫీచర్స్ అనేవి మన డేటా మార్ట్లో ఉన్నాయి. సో దీని ఏమని కాల్ చేస్తున్నామంటే మినీ డేటా వేర్ హౌస్. మినీ డేటా వేర్ హౌస్లో మనం కాల్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే సమ్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఓరల్గా చదువుకున్నాము. సో బికాస్ ఆఫ్, ఎందుకంటే మనం 1-2 సార్లు చదువుకోవడం వల్ల యూజ్ ఏముంటుందంటే మనకి అర్థమవుతుందండి. ఫర్దర్గా మనం అంత బై హార్ట్ చేసేటట్టు కాకుండా మనం ఏంటంటే ఒక్కసారి ఆ లాజికల్గా వ్యూ చేసుకోవాలి. అంటే అసలు యాక్చువల్ ప్రాసెస్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, సో అసలు డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, మరి డేటా మార్ట్ అంటే ఏంటి, దానికి దీనికి రిలేషన్ ఏంటి, డేటా వేర్ హౌస్ నుంచి డేటా మార్ట్ ఎలా డిరైవ్ అవుతుంది. సో ఒకదానికి ఒకటి ఏంటంటే మనకి లింకింగ్ చేసుకుని మనం చదివినట్లయితే మనకి కాన్సెప్ట్ అనేది ఎన్ని డేస్ ఉన్నా కూడా క్లియర్గా గుర్తుంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ యూనిట్ వచ్చినప్పటికి ఏంటంటే మొత్తం ఫస్ట్ యూనిట్ యాజ్ వెల్ యాజ్ ఈ యూనిట్ కూడా మొత్తం అంతా ఏంటంటే థియరిటికల్గా ఉంటుంది. సో ఏంటంటే మనం అర్థం చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ అండి. The data marts tends to improve the quality and integrity of the data, making the more and more user specific and relevant. So data mart అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం, అడ్వాంటేజ్లో క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండడం వల్ల ఏంటంటే యూజర్కి మోర్ స్పెసిఫిక్గా ఉంటుందని చెప్తున్నాడు. సో యూజర్ ఇన్ కేస్ మన డేటా మార్ట్కి వచ్చాడండి, డేటా మార్ట్ అంటే నథింగ్ బట్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి మన డేటా మార్ట్లో సెర్చ్ చేస్తున్నాడు. సో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మనకి క్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండడం వల్ల ఏంటంటే అతనికి ఒక ఎష్యూరెన్స్ అనేది ఉంటుంది. అంటే బట్ డేటా అనేది క్లియర్గా ఉంది అని తెలుస్తుంది. సో ఆర్గనైజేషన్లో అది యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకు క్లియర్గా ఉందని తెలుస్తుంది, యాజ్ వెల్ యాజ్ యూజర్కి స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఏంటంటే నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అవ్వకుండా మనకి ఏం చేస్తామంటే మనకున్న డేటా వేర్ హౌస్లోనే మనం ఏం చేస్తామంటే ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే విత్ డేటా మార్ట్స్ యాక్సెసింగ్ ఇన్ఫర్మేషన్ బికేమ్ ఈజీ టు యాక్సెస్ యాజ్ వెల్ ది ఇంటర్ప్రిట్. సో డేటా మార్ట్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాబట్టి మన డేటా అనేది యాక్సెస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, యాజ్ వెల్ ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మనం డేటా మార్ట్లో ఏ విధమైన డేటా యూజ్ చేస్తున్నామండి, మెటా డేటా. అంటే ఏంటంటే డేటా కోసం అంత ఇన్ఫర్మేషన్ కూడా ఆ డేటా మార్ట్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా బాగా యూజ్గా ఉంటుందని చెప్తున్నాడు. ద క్వైరీస్ ఆర్ హ్యాండిల్ మచ్ ఫాస్టర్. ద డేటా మార్ట్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది అడాప్టర్ స్ట్రక్చర్. సో అడాప్టర్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవడం వల్ల అంటే ఏంటంటే మనం మొత్తం సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే అడాప్టివ్ స్ట్రక్చర్ని కాల్ చేస్తున్నాడండి. సో ఈ విధంగా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే డేటా అనేది ఈజీగా క్వైరీస్, ఇన్ కేస్ మనం ఏదైనా డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకోవాలన్నా, ఇన్ కేస్ మనం అప్లోడ్ చేయాలని ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ద సెట్ ఆఫ్ డేటా ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద ఎండ్ యూజర్స్ నీడ్స్. సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామండి, డేటా మార్ట్ అనేది మనం దేని మీద స్పెసిఫిక్ చేస్తున్నాము, ఎండ్ యూజర్స్ కోసం, అంటే ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం స్పెసిఫిక్ చేస్తున్నాము. సో డేటా మార్ట్ అనేది బేసిక్గా ఎండ్ యూజర్స్ కోసం క్రియేట్ చేస్తున్నామని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రియేట్ ది అండ్ మెయింటైన్. సో ఏం చెప్తున్నాడంటే ఇది క్రియేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, యాజ్ వెల్ మెయింటైన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నాడు. అండ్ ది లాస్ట్ థింగ్ ఏంటంటే ద డేటా since it is a subject specified is available
గ్రేటర్ డీటెయిల్స్. సో మన డేటా అనేది గ్రేటర్ డీటెయిల్స్ అంటే అన్ని ఇన్ఫర్మేషన్ కలిసి కూడా ఈ డేటా మాటలు ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే గ్రేటర్ డీటెయిల్స్ అనేవి మనం అచీవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ హౌ ఓవర్ ద డేటా మార్ట్ మైట్ ఆల్సో ప్రొవైడ్ ద సమ్మరైజేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏంటంటే మనకి సమ్మరైజేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లెసన్ ఉంటుందండి. బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఒక లెసన్ తీసుకున్నట్లే మనకి ఏంటంటే లాస్ట్లో సమ్మరీ అని ఉంటుంది. సమ్మరీ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఆ డేటా యొక్క మొత్తం డిస్క్రిప్షన్ అనేది ఆ సమ్మరీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాబ్స్ట్రాక్ట్ అని కాల్ చేస్తాం. యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి నథింగ్ బట్ సమ్మరీ. సో యాబ్స్ట్రాక్ట్ అనేది మనం చదివే ముందు ఉంటుంది. ఒక లెసన్ తీసుకున్నప్పుడు యాబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండెక్స్ ఏ విధంగా మనకి యూస్ అవుతుందో అదేవిధంగా యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి ఒక లెసన్ యొక్క మొత్తం డిస్క్రిప్షన్ అంటే ఏంటి, లెసన్లో ఏముంటుంది, ఎటువంటి పారామీటర్స్ ఉంటాయి, మనం ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామన్నది మనకి లెసన్ ముందు ఉంటుంది. సమ్మరీ అంటే ఏంటంటే లాస్ట్లో చెప్తాం, ఒక కన్క్లూషన్ లాగా. అంటే కన్క్లూషన్ మనకి ఏ విధంగా ఉంటుందో సమ్మరీ అనేది ఆ విధంగా ఉంటుంది. సో మనకి డేటా మాటలో అనేది సమ్మరీ కూడా ఉంటుంది. అంటే ఒక సమ్మరైజేషన్ మొత్తం డేటా మీద ఉంటుందని చెప్తున్నాడు. సో స్టూడెంట్ ఇది టుడే క్లాస్. మనం ఏంటంటే డేటా మాడ్స్ యొక్క క్రియేషన్ అనేది తెలుసుకున్నాం. సో చాలా ఈజీగా ఉంటుంది చదువుకుంటే. సో మనం ఏంటంటే ఒక్కొక్క దాని మీద మనం బేసిక్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాం, డిజైన్ అంటే డిజైనింగ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం థియరిటికల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డిజైన్ అంటే అందులో ఎటువంటి పారామీటర్స్ అనేవి యూజ్ చేస్తామని ఒక్కొక్క దానికోసం అనలైజ్ చేసుకుంటూ చదివితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా ఇంటిగ్రేషన్. సో డేటా ఇంటిగ్రేషన్ అనేది మనం నెక్స్ట్ టాపిక్లో తెలుసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.